Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about exercise 8.1 the sixth question. Which of the following pairs represent the same rational numbers? ఇక్కడ టూ రేషనల్ నెంబర్స్ ఇచ్చారు. ఈ రెండింటిని ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందని చూడండి. దీన్ని మనం సింప్లెస్ట్ ఫామ్ చేస్తే ఈ రెండు సేమ్గా ఉంటే అలాంటి పేరు ఏంటో అని అడిగారు. ఓకే, ఫస్ట్ సిక్స్త్ది రిప్రజెంట్ సేమ్ రేషనల్ నెంబర్స్. చూడండి, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ 7 - 7/21. దీన్ని ఏం రాయొచ్చు సింప్లిఫికేషన్లో? 7 టేబుల్లో 7 1s 7 3s. ఆన్సర్ ఏమొచ్చింది? -1/3 వచ్చింది. -1/3. ఇప్పుడు చూడండి, ఈ -1/3 అండ్ 3/9 ఈ రెండు సేమ్గా ఉన్నాయా? లేవు. చూడండి, మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది 3 టేబుల్లో 3 1s 3 3s అంటే -1/3 అండ్ 1/3. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది. ఓకే, బోత్ ఆర్ నాట్ సేమ్. ఇక్కడ చూడండి, -16/20. దీన్ని సింప్లిఫికేషన్లో చూడండి, ఏ టేబుల్లో పోయిద్ది? 4 టేబుల్ తీసుకుందాం. 4 టేబుల్లో 4 4s 4 టేబుల్లో 5 టైమ్స్. ఆన్సర్ ఎంత? -4/5. ఓకే, నెక్స్ట్ 20/-25. చూడండి, ఏ టేబుల్లో పోయిద్ది? 5 టేబుల్లో. 5 టేబుల్లో ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. 5 టేబుల్లో 5 టైమ్స్. ఇది 5 టేబుల్తో క్యాన్సిల్ చేసాం, ఇది 4 టేబుల్తో క్యాన్సిల్ చేసాం. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? -4/5. చూడండి, ఇక్కడ మైనస్ ఉన్న, న్యూమినేటర్లో మైనస్ ఉన్న, డినామినేటర్లో మైనస్ ఉన్న, మామూలుగా మనకి మైనస్ సైన్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ -4/5, ఇక్కడ -4/5. రెండు ఎలా ఉన్నాయి? సేమ్గా ఉన్నాయి. నౌ బోత్ ఆర్ సేమ్. ఇక్కడ చూడండి, -2/-3. ఈ మైనస్ క్యాన్సిల్. బోత్ సైన్స్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు. దీనికి ఆన్సర్ ఏంటి? 2/3. ఇక్కడ ఆల్రెడీ ఏముంది? 2/3 ఉంది. అప్పుడు బోత్ ఆర్ సేమ్. రెండు ఎలా ఉన్నాయి? సేమ్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, -3/5 అండ్ -12/20. ఇది చూడండి, -12/20 ఇది ఆల్రెడీ సింప్లెస్ట్ ఫామ్లోనే ఉంది. -3/5 అనేది ఇది సింప్లెస్ట్ ఫామ్లో లేదు. మనం ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. చూడండి, ఇది ఏ టేబుల్లో పోయిద్ది? 4 టేబుల్లో యూజ్ చేయొచ్చు మనం. 4 టేబుల్లో 4 3s 4 5s. ఓకే, ఆన్సర్ ఏమొచ్చింది దీనికి? -3/5. చూడండి, ఇక్కడ -3/5 ఉంది, ఇక్కడ -3/5 ఉంది. -3/5 అండ్ -3/5 రెండు ఎలా ఉన్నాయి? రెండు సేమ్గా ఉన్నాయి. లిజన్, ఇక్కడ మైనస్ ఉండాలి, ఇక్కడ మైనస్ ఉండాలి. ఏదైనా సేమ్ సైన్స్ ఉంటేనే అవి సేమ్గా ఉన్నట్టు. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే అది రాంగ్. ఓకే, రేషనల్ నెంబర్ సేమ్ అయి ఉన్న సైన్స్ మాత్రం కూడా మస్ట్ అండ్ షుడ్గా మనం చూసుకోవాలి. హియర్ బోత్ ఆర్ సేమ్. ఇక్కడ చూడండి, 8/-5 ఇది ఆల్రెడీ సింప్లిఫైలో ఫామ్లో ఉంది. ఇప్పుడు మనం దేన్ని సింప్లెస్ట్ ఫామ్లో మార్చుకోవాలి? -24/15ని సింప్లెస్ట్ ఫామ్లో మార్చుకోవాలి. ఇది చూడండి, 24 15 ఏ టేబుల్లో ఒకేసారి వస్తుంది? 3 టేబుల్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే,
3 టేబుల్లో ఎన్ని టైమ్స్ 3 8s 3 5s. ఆన్సర్ ఎంత -8/5 అనేది వచ్చింది. చూడండి ఇక్కడ ఆల్రెడీ 8/-5 అండ్ ఈ సింప్లెస్ట్ ఫామ్ చేస్తే ఎంత వచ్చింది -8/5. మైనస్ ఎక్కడ ఉన్నా ఒకటే, అంటే ఇక్కడ మైనస్ వాల్యూ -8/5, ఇక్కడ -8/5. రెండు ఎలా ఉన్నాయి సేమ్గా ఉన్నాయి. బోత్ ఆర్ నెగిటివ్ ఇంటీజర్స్. ఎలా ఉన్నాయి రెండు నెగిటివ్స్లో ఉన్నాయి. ఆ రెండు ఎలా ఉన్నాయి సేమ్గా ఉన్నాయి. హియర్ బోత్ ఆర్ సేమ్. ఇది చూడండి 1/3. ఆల్రెడీ 1/3 అంటే సింప్లెస్ట్ ఫామ్. -1/9ని దీన్ని ఎలా సింప్లెస్ట్ ఫామ్లో చేయొచ్చా? ఆల్రెడీ డినామినేటర్లో 1 ఉంది. 1 ఉంటే మనం ఏం చేయలేము. ఎందుకు 1తో ఏ టేబుల్లో పోదో ఇంకా అలాగే ఉండిపోయిద్ది. ఈ 1/3 -1/9 ఎలా ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నాయి. హియర్ బోత్ ఆర్ నాట్ సేమ్. ఈ రెండు ఎలా ఉన్నాయి అస్సలు సేమ్గా లేవు. నెక్స్ట్ ఇది చూడండి -5/-9 అండ్ 5/-9. మైనస్ క్యాన్సిల్ అయితే 5/9 ఉండిద్ది అండ్ -5/9. ఈ రెండు ఎలా ఉన్నాయి సేమ్గా లేవు. ఒకటేమో పాజిటివ్ ఉంది, ఒకటేమో నెగిటివ్ ఉంది. అప్పుడు రెండు ఎలా ఉన్నట్టు డిఫరెంట్గా ఉన్నట్టు. దేర్ఫోర్ బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్. రీరైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ సింప్లిఫై. చూడండి ఏమిచ్చారు -8/6. ఏ టేబుల్లో పోయిద్ది చూడండి. ఇది 2 టేబుల్లో పోయిద్ది. 2 టేబుల్ ఎన్ని టైమ్స్ 4 టైమ్స్. 2 4s 8, 2 3s 6. ఆన్సర్ ఏమైంది -4/3. ఈ 4/3 ఏ టేబుల్ అయినా పోయిద్దా? పోదు. ఒకటేమో ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇంకా పోదు. నెక్స్ట్ 25 45. లాస్ట్లో ఏంటి ఇక్కడ ఒక 5 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది. లాస్ట్లో 5 5 వస్తే డివిజిబిలిటీ రూల్ ప్రకారం ఇవి 5 టేబుల్ అనేది యూజ్ చేయొచ్చు. 5 టేబుల్లో ఎన్ని టైమ్స్ 5 టైమ్స్. 5 టేబుల్లో 9 టైమ్స్. ఏ టేబుల్లో చెక్ చేసాం మనం 5 టేబుల్ని యూజ్ చేసాం. ఓకే, ఆన్సర్ ఎంత 5/9. నెక్స్ట్ ఇది చూడండి 44 72. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది 2 టేబుల్లో. 2 టేబుల్లో 2 టైమ్స్ మళ్ళీ 2 టైమ్స్. 2 టేబుల్లో 36. నెక్స్ట్ ఈ రెండు ఏ టేబుల్లో పోతాయి 22 36. 22 అంటే 11 టేబుల్లో 2 టేబుల్లో. అంటే 2 టేబుల్లో ఎన్ని టైమ్స్ 2 టేబుల్లో 11 టైమ్స్, 2 టేబుల్లో 18 టైమ్స్. ఆన్సర్ ఏమైంది -11/18. ఎన్నిసార్లు 2 టేబుల్తో క్యాన్సిల్ చేసాం 2 టైమ్స్ 2 టేబుల్తో క్యాన్సిల్ చేసాం. ఓకే, ఫస్ట్ 2 టేబుల్తో క్యాన్సిల్ చేసాం, తర్వాత కూడా 2 టేబుల్తోనే క్యాన్సిల్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి -8/10. ఈ రెండు ఏ టేబుల్లో పోతాయి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. ఎక్కడి వరకు క్యాన్సిల్ చేయాలి సింప్లెస్ట్ ఫామ్ వచ్చే వరకు క్యాన్సిల్ చేయాలి. ఓకే, 2 టేబుల్లో ఎన్ని టైమ్స్ 4 టైమ్స్. 2 టేబుల్లో 5 టైమ్స్. ఆన్సర్ ఎంత 4/5. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ సింబల్స్. ఇక్కడ బ్లాంక్స్ ఉన్నాయి, వాటితో మనం కరెక్ట్ సింబల్ అంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఓకే ఈక్వల్ టు సైన్ యూజ్ చేయాలి. లెస్ దాన్ అయినా అవ్వచ్చు, గ్రేటర్ దాన్ అయ్యచ్చు, ఈక్వల్ టు అయినా యూజ్ చేయొచ్చు. ఇది చూడండి -5/7 2/3. హియర్ లిజన్ ఫస్ట్. ఇక్కడ ఏముంది మైనస్ ఉంది అంటే నెగిటివ్ వాల్యూస్ ఇవి. ఇదేంటి పాజిటివ్ వాల్యూస్. ఎప్పుడైనా నెగిటివ్ వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ కంటే పెద్దవిగా ఉంటాయి. ఏవి ఎక్కువగా పెద్దవిగా ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి. పాజిటివ్ పెద్దదిగా ఉండేది. అప్పుడు మనం ఏం సైన్ యూజ్ చేయాలి
లెస్ దాన్. ఏది ఎక్కువగా ఉండిద్ది? ఖచ్చితంగా పాజిటివ్ ఎక్కువగా ఉండిద్ది. కాబట్టి మనం ఏం సైన్ యూజ్ చేసాం? లెస్ దాన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ అంటే బిగ్ నెంబర్ ఏది ఉంటే దానికి ఈ ఓపెన్ యూజ్ చేయాలి. ఓపెన్ని మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఏమిచ్చారు? 2 మైనస్లు ఇచ్చారు. ఇప్పుడు చూడాలి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడేముంది? మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. నెక్స్ట్ ఇవి డిఫరెంట్ వేస్గా చేసుకోవచ్చు. ఓకే, ఎల్సిఎం యూజ్ చేసుకొని చేసుకోవచ్చు, డివిజన్ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ని యూజ్ చేసి చేసుకోవచ్చు. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 4 7s are 28. 5 5s are 25. ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఇలాంటి ఏ వాల్యూ పెద్దదిగా ఉండేది? ఇక్కడ -28, ఇక్కడ -25. మైనస్లో ఏది చిన్న వాల్యూ అయితే అదే బిగ్ వాల్యూ. ఇక్కడ -25 వస్తుంది కాబట్టి ఫస్ట్ ఈ వాల్యూ అనేది పెద్దదిగా ఉండిద్ది. ఇక్కడ కూడా ఏం సైన్ యూజ్ చేయాలి? లెస్ దాన్. ఎక్కువ పెద్దది ఏది కదా? -25 కదా, 28 కంటే మైనస్. అప్పుడు 2 ఓపెన్స్ పెట్టాలి. ఇది చూడండి, -7/8 14/-16. ఇది చూడండి, ఇది సింప్లిఫికేషన్ చేయొచ్చు 2 టేబుల్లో. 7s 8s ఆన్సర్ ఎంత? -7/8. ఇక్కడ -7/8 ఉంది, ఇక్కడ -7/8 ఉంది. అప్పుడు మనం ఏం సైన్ యూజ్ చేయాలి? ఈక్వల్ టు సైన్ అనేది యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. 2 మైనస్ ఉండేటప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు అన్నాను, డివిజన్ కూడా చేయొచ్చు. ఓకే, నేను ఇక్కడ ఒక డివిజన్ చేస్తున్నాను చూడండి. -8/5 ఇక్కడ చేస్తున్నాను, ఎలా వస్తుంది చూడండి. 5 టేబుల్లో 8 n టైమ్స్ 1 టైం, ఇక్కడ 5. నెక్స్ట్ 8 - 5 3. పోదు కాబట్టి డెసిమల్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ 0 పెట్టుకొని ఇక్కడ పాయింట్ పెట్టుకున్న 6 టైమ్స్. నెక్స్ట్ -7/4ని ఎలా చేద్దాం? మైనస్ అలాగే ఉంచండి, ఫస్ట్ డివిజన్ చేద్దాం. 4 టేబుల్లో 7 1 టైం 4s. నెక్స్ట్ 3. 4 టేబుల్లో 30 28 టైమ్స్, మళ్ళీ 2 0 5 టైమ్స్. ఇక్కడ ఏముంది? 1.75 1.6. 2 మైనస్ వాల్యూస్ చూడండి, -1.6 -1.75. నేను ఏం చెప్పాను? మైనస్లో ఏది చిన్న వాల్యూ ఉంటే అది పెద్దది. ఇది 6, ఇది 7. ఖచ్చితంగా ఇది చిన్న వాల్యూ మామూలుగా అయితే. కాకపోతే నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి ఇది పెద్ద వాల్యూ ఉండిద్ది. ఓకే, లేకపోతే మాకు ఇలా డివిజన్స్ చేయం మేడం, క్రాస్ మల్టిప్లికేషన్ అంటే చూడండి, 8 4s ఎంత? -32. 7 5s 35. ఏది బిగ్ వాల్యూ? -32 అనేది బిగ్ వాల్యూ. ఎలా చేసుకున్నా నీకు సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ -1/3 -1/4 ఏది పెద్దది? ఇక్కడ చూడండి, 1/3 అంటే 0.333 అలా వస్తుంది. ఇక్కడ 1/4 అంటే 0.25. ఇది 3లో ఉంది, ఇది 2లో ఉంది. అంటే ఏంటి చూడండి, లేకపోతే క్రాస్ మల్టిప్లికేషన్ 4 1s 4 3 1s 3. ఇక్కడ -4 -3 ఏది పెద్దది? -3 అనేది పెద్ద వాల్యూ ఉండిద్ది. అంటే ఇది చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 5/-11, ఇక్కడ -5/11. ఎలా చేసినా ఏంటి మైనస్ వాల్యూసే ఉన్నాయి కాబట్టి నెంబర్ మాత్రం సేమ్గా ఉంది. 5/11 5/11 మైనస్లు సేమ్గా ఉన్నాయి. అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? నెగిటివ్ సైన్ ఈక్వల్ టు పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఏమో 0 ఉంది, ఇక్కడ మైనస్ వాల్యూస్ ఉన్నాయి. ఎప్పుడైనా 0 మైనస్ వాల్యూస్ కంపేర్ చేస్తే 0 వాల్యూ అనేది పెద్దదిగా ఉండిద్ది. ఓకే, ఏ నెంబర్ అయినా అది. ఓకే, మనం ఏ సైన్ యూజ్ చేయాలి? గ్రేటర్ దాన్ సైన్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. 9thది విచ్ ఈజ్ గ్రేటర్? రెండు ఫ్రాక్షన్స్ ఇచ్చారు. ఆ ఫ్రాక్షన్లో ఏది పెద్ద వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి 2/3 5/2.
ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ ఇది చూద్దాం. 2 2s 5 3s 2 2s ఎంత 4, 5 3s 15. ఓకే, ఇక్కడ 4 ఇక్కడ 15. ఏ వాల్యూ ఖచ్చితంగా పెద్దదిగా ఉంది? 15 వాల్యూ. అంటే 5/2 అనేది బిగ్ వన్. హియర్ 5/2 ఈజ్ గ్రేటర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ది చూద్దాం. ఈ సెకండ్ది చూద్దాం. మనం ఎల్సిఎంని యూజ్ చేసుకొని కూడా వీటిని మనం చేయొచ్చు. ఓకే, ఎల్సిఎం 6కి 3కి ఎల్సిఎం ఎంత? 3 టేబుల్లో 6 2 times, 3 టేబుల్లో 3 1 time. ఇప్పుడు ఎల్సిఎం ఎంత? 3 × 2 ఎంత? 6. వచ్చిన ఎల్సిఎంని మనం ఇంటూ చేసుకోవాలి. ఇక్కడ -5/6. 6 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్? 1 time, అంటే 1/1. ఇక్కడ ఈ 4/3 రాసుకొని ఇది చూడండి. ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది. 6 రావాలంటే ఏం చేస్తే వస్తుంది? 2 పెడితే వస్తుంది ఖచ్చితంగా. అంటే 2/2. ఎప్పుడైనా లైక్ ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయడం చాలా ఈజీ, అన్లైక్ ఫ్రాక్షన్ని కంపేర్ చేయడం కంటే. ఓకే, 5 1s 5, 6 1s 6, అంటే -5/6. 3 2s 6, 4 2s 8. ఇక్కడ మైనస్ ఉంది. ఓకే, ఇక్కడ -5/6 -8/6. ఏది బిగ్ వాల్యూ ఇందులో చూద్దాం. నెంబర్ లైన్ చూద్దాం. ఇక్కడ 0 అనుకుందాం. -1 2 3 4 5 6 7 8. ఓకే, చూద్దాం ఏది ఫస్ట్ వస్తుంది? -8 వస్తుందా -5 వస్తుందా? -5 అనేది ఫస్ట్ వస్తుంది. అంటే రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ గ్రేటర్. రైట్ సైడ్ వాల్యూస్ ఏంటి? వాల్యూస్ గ్రేటర్. ఇక్కడ లెస్ దాన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు -5 అనేది రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా? -8కి రైట్ సైడ్ ఉంది. అంటే ఏది పెద్ద వాల్యూ ఉండిద్ది? -5/6 అనేది గ్రేటర్ వాల్యూ. హియర్ -5/6 ఈజ్ గ్రేటర్. లేదు ఇదంతా వద్దు అనుకుంటే మైనస్లో ఏది చిన్న వాల్యూ ఉంటే అదే పెద్ద వాల్యూ. చూడండి, -3/4 2/-3. దీన్ని డివిజన్ చేసి చూపిస్తాను. డివిజన్ని చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇక్కడ -3/4ని ఏం రాయొచ్చు? 4 ఇలా రాయొచ్చు. 4 టేబుల్లో 3 ఉండిద్దా? ఉండదు. 0 పెట్టుకొని ఇక్కడ 0 పాయింట్ పెట్టుకోవాలి. 4 టేబుల్లో 7s 28. 30 - 28 2. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 5. నెక్స్ట్ 2/3 రాద్దాం. 3 టేబుల్లో 2 0. ఇక్కడ 0 పాయింట్. 3 టేబుల్లో 20 రాదు, దానికంటే చిన్న నెంబర్ 6. అగైన్ రిపీటెడ్, సేమ్ వాల్యూ ఈజ్ రిపీటెడ్. ఓకే, ఇక్కడ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? -0.75. ఇక్కడ చేస్తే ఏమొచ్చింది? -0.666. అలా కంటిన్యూ అవుతుంది. ఓకే, ఎప్పుడైనా 0.7 ఇక్కడ పక్కన పెట్టండి. 0.7 పెద్దదా 0.6 పెద్దదా? పాజిటివ్లో అయితే 0.7 పెద్దది, బట్ నెగిటివ్లో అయితే 0.66 పెద్దది. ఎందుకు? ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఉంటే నేను ఆల్రెడీ ఏం చెప్పానంటే నెగిటివ్ వాల్యూస్లో ఏది చిన్నదిగా ఉంటే కంపేరింగ్ 0.75 0.66 ఏది చిన్నది? ఇది చిన్నది. కాబట్టి నెగిటివ్ వాల్యూ ఉంటే ఖచ్చితంగా ఈ వాల్యూనే బిగ్ వాల్యూ అవుతుంది. ఓకే, దేర్ఫోర్ గ్రేటర్ వాల్యూ ఈజ్ 2
minus 1 by 3. 2 minus 1 by 3. 2 by minus 3. 2 by minus 3. ఇక్కడ చూడండి, ఇక్కడ -1/4, ఇక్కడ 1/4. ఈజీగా చెప్పేయచ్చు. ఇక్కడ నెగిటివ్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్. నెగిటివ్ వాల్యూస్తో కంపేర్ చేస్తే పాజిటివ్ వాల్యూస్ ఎప్పుడైనా ఎలా ఉంటాయి? గ్రేటర్గా ఉంటాయి. దేర్ఫోర్ గ్రేటర్ వాల్యూ ఈజ్ 1/4. పాజిటివ్ వాల్యూస్ ఈజ్ గ్రేటర్ ఆల్వేస్. నెక్స్ట్ చూడండి, ఇది ఎలా ఇచ్చారు? మిక్స్డ్ ఫ్రాక్షన్. వీటిని ఏమంటారు? మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇవేంటి? మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇది కూడా ఏంటి? మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని ఎలా మార్చుకోవాలి? ఇంప్రాపర్లో మార్చుకోవాలి. 7 3s 21, ఒక 2, 23 -23/7. ఇది చూడండి, 5 3s 15, 15 ఒక 4, 19/5. మైనస్ మాత్రం ఖచ్చితంగా ఉంది రెండింటికి, మైనస్లు ఏం మారవు. నెక్స్ట్ మనం ఏంటి? ఇంప్రాపర్లో మార్చుకున్నాం. ఈ రెండు ఏంటి? అన్లైక్ ఫ్రాక్షన్. మనం ఎల్సిఎంని యూజ్ చేసుకొనైనా చేసుకోవచ్చు, క్రాస్ మల్టిప్లికేషన్ యూజ్ చేయొచ్చు, లేకపోతే డివిజన్ చేసైనా చేయొచ్చు. నేనేం చేస్తున్నానంటే ఎల్సిఎం తీసుకొని చేసుకుందాం. ఓకే, ఎల్సిఎం. ఈ రెండు ఏంటి? ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ దేర్ వాల్యూస్. అంటే 7 × 5 ఎంత? 35. ఎప్పుడైనా ప్రైమ్ నెంబర్స్ ఉంటే వాటి యొక్క ప్రోడక్టే వాటి యొక్క ఎల్సిఎం. గుర్తుపెట్టుకోండి, 35. ఇప్పుడు -23/7 ఇంటూ ఇక్కడ -19/5 ఇంటూ. నేను ఎలా చేస్తే అలా మీరు రాసుకుని వింటే చాలా బాగా అర్థమవుతుంది, మీకు ఏం కన్ఫ్యూజన్ లేకుండా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏముంది? 7 ఉంది. ఓకే, ఏం పెడితే 35 వస్తుంది? 5 పెడితే 5/5. ఇక్కడ ఆల్రెడీ ఏముంది? 5. ఏం యూజ్ చేస్తే ఖచ్చితంగా 35 వస్తుంది? 7 పెడితే వచ్చింది, అంటే 7/7. మనం ఏం చేస్తున్నామంటే ఇదేంటి? అన్లైక్ ఫ్రాక్షన్ని లైక్ ఫ్రాక్షన్గా మనం కన్వర్ట్ చేసుకున్నాం. 7 5s 35, ఇక్కడ కూడా 5 7s 35 ఇక్కడ. అంటే డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటే అదేంటి? లైక్ ఫ్రాక్షన్. మనం కంపారిజన్ ఈజీగా చేసుకోవచ్చు. ఇది చూడండి, -23 × 5 చేద్దాం. 5 3s 15, 5 2s 10, ఒక 1 11. అంటే ఏమొచ్చింది నీకు? -115 వచ్చింది. -115 వచ్చింది. నెక్స్ట్ 19 7s 133. ఓకే, ఇక్కడ మైనస్. ఇక్కడ చూడండి, రెండు మైనస్లే. ఓకే, మామూలుగా అయితే ఏది చిన్న వాల్యూ? 115 చిన్న వాల్యూ 133 కంటే. బట్ నెగిటివ్లో ఏంటి? ఏది చిన్న వాల్యూ అయితే అది పెద్ద వాల్యూ కదా. అంటే ఏది పెద్ద వాల్యూ? ఇక్కడ -115 అనేది బిగ్ వాల్యూ. ఓకే, అప్పుడు బిగ్ వాల్యూ ఏంటి? ఇది. ఓకే, గ్రేటర్ వాల్యూ ఈజ్ -3 2/7. ఓకే, నెక్స్ట్ అర్థమైంది కదా? గ్రేటర్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం 3 వేస్లో చేసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ యూజ్ చేసి చేసుకోవచ్చు. ఓకే, డివిజన్ చేసి చేసుకోవచ్చు, లేకపోతే ఎల్సిఎంని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. బట్ ఈ మెథడ్ని ఎక్కువగా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో యూజ్ చేస్తాం. ఇది థియరీ పార్ట్, అంటే మనం ఐపీ అంటే స్టేట్ సిలబస్ వాటి ప్రకారం దీన్ని యూజ్ చేస్తాం. ఇది కూడా ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే యూజ్ చేస్తాం. మనకి తొందరగా ఆన్సర్ రావాలంటే కొంతమందికి ఐఐటి అలాంటివి ఉంటాయి కదా, వాటిలో మాత్రం ఇది బాగా ఈ 2 మెథడ్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఒక కాన్సెప్ట్ ఏంటంటే పాజిటివ్ వాల్యూస్ అన్నీ ఏం చేయాలి? పాజిటివ్ వాల్యూస్ ఎప్పుడైనా నెగిటివ్ వాల్యూస్ కంటే గ్రేటర్గా ఉంటాయి. అదొక పాయింట్. 2 నెగిటివ్స్ ఉంటే, 2 నెంబర్స్కి సేమ్ నెగిటివ్స్ ఉంటే
ఏది చిన్న వాల్యూ అయితే అది గ్రేటర్ వాల్యూ, అది గుర్తుపెట్టుకోండి. అదొక్కటే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. రైట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? స్మాల్ టు బిగ్. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? స్మాల్ టు బిగ్. నెక్స్ట్ ఏం చేయాలి? వీటిని చూడండి, లైక్ ఫ్రాక్షన్స్ అయితే ఈజీగా చెప్పేయచ్చు. ఇక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ 5 అంటే ఏంటివి? లైక్ ఫ్రాక్షన్స్. అంటే డినామినేటర్ సేమ్గా ఉంటే అవేంటి? లైక్ ఫ్రాక్షన్. నెక్స్ట్ మామూలుగా అయితే ఏంటి? స్మాల్ టు బిగ్. ఇందులో స్మాల్ ఏంటి? మామూలుగా అయితే ఈ నెగిటివ్ వాల్యూస్ అన్నీ తీసేస్తే 1 అనేది స్మాల్ వాల్యూ. కాకపోతే ఇక్కడన్నీ ఏం వాల్యూస్ ఉన్నాయి? నెగిటివ్స్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చిన్న వాల్యూ ఏమైంది? -3/5 అనేది చిన్న వాల్యూ. నెక్స్ట్ ఈ రెండిట్లో కంపేర్ చేస్తే -2/5 -1/5 ఏది చిన్న వాల్యూ? అదే మైనస్ సైన్స్ లేకపోతే 1/5 అనేది చిన్న వాల్యూ. బట్ మైనస్లో ఉంటే -2/5 అనేది చిన్న వాల్యూ. నెక్స్ట్ -1/5 వాల్యూ అనేది పెద్ద వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఈ సెకండ్ చూద్దాం. ఇక్కడ చూడండి 3/3, 9, 3 ఎలా ఉన్నాయి? అన్లైక్గా ఉన్నాయి. మార్చుకుందాం మనం. ఎల్సిఎం ఏంటి? మూడిటికి 3, 9, 3. 3 టేబుల్లో 1 టైం, 3 టేబుల్లో 3 టైం, 3 టేబుల్లో 1 టైం. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 3 × 3 ఎంత? 3 × 3 1. 1 ఎందుకు రాయలేదంటే దట్ ఈజ్ ఏ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మనం 1తో ఏ నెంబర్ చేసినా సేమ్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, -1/3 నేను చెప్పింది యాస్టీస్గా నోట్ చేయండి. ఫస్ట్ -2/9, నెక్స్ట్ -4/3 ఇక్కడ వరకు వచ్చేసింది. నెక్స్ట్ ఇంటూ అసైన్ చేసుకోవాలి అన్నిటికీ. నెక్స్ట్ 3 టేబుల్లో ఏం యూజ్ చేస్తే 9 వస్తుంది? 3 టైమ్స్ /3. 9 టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏం పెడితే వస్తుంది? 9. 1 యూజ్ చేస్తే 9 వస్తుంది, అంటే 1/1 వేయాలి. ఇక్కడ 3 టేబుల్లో ఏం యూజ్ చేస్తే 3 వస్తుంది? 3 యూజ్ చేస్తే ఇక్కడ 9 వస్తుంది, అంటే 3/3. ఏమి న్యూమినేటర్లో ఏం పెట్టామో డినామినేటర్లో అదే పెట్టాలి. డినామినేటర్లో ఏం యూజ్ చేస్తే న్యూమినేటర్లో కూడా అదే యూజ్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. -1 × 3 -3, 3/3. 3 × 3 ఎంత? 9. 9 1s 9. 2 × 1 2, మైనస్ వాల్యూ ఉంది కాబట్టి -. 4 3s 12. 3 3s 9, మైనస్ వాల్యూ ఉంది. ఫస్ట్ ఏం అడిగారు? స్మాలెస్ట్ నెంబర్ అన్నారు కాబట్టి అన్నిట్లో బిగ్ వన్ ఏంటి? 12. అదే దాంట్లో నెగిటివ్ ఉంది కాబట్టి అదే చిన్న వాల్యూ. అసెండింగ్ ఆర్డర్ ఈజ్ -4/3. నెక్స్ట్ ఇంకా ఏంటి? -3/9 అనేది ఇంకొంచెం చిన్న వాల్యూ, అంటే -1/3. నెక్స్ట్ అన్నిటికంటే పెద్ద వాల్యూ -2/9. ఓకే, నెక్స్ట్ వీటిని చూద్దాం. ఇది కూడా ఏంటి? డిఫరెంట్గా ఉంది, అంటే అన్లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్లో మార్చుకుందాం. ఎల్సిఎం 7 2 4. 2 టేబుల్లో 7 రాదు కాబట్టి సేమ్ యాస్టీస్గా రాదు. 2 టేబుల్లో 2 1 టైం, 2 టేబుల్లో 4 2 టైమ్స్. ఇంకా ఇది ఏ టేబుల్లో పోదు కాబట్టి 2 × 7 × 2. 2 7s 14, 14 2s 28. ఓకే, సేమ్ వాల్యూస్ రాసుకోవాలి. 3/7 -3/2 -3/4 ఇంటూ. ఓకే, ఇది చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ 7 ఉంది. ఏం పెడితే 28 వస్తుంది? 4 పెడితే వస్తుంది, అంటే 4/4 వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది. ఏం యూజ్ చేస్తే 28 వస్తుంది? 14 2s ఎంత? 28, అంటే మనం ఏం యూజ్ చేయాలి? ఇక్కడ 14ని యూజ్ చేయాలి. నెక్స్ట్
ఇక్కడ ఏముంది 4 ఉంది ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 28. ఏం పెడితే 28 వచ్చింది 4 టేబుల్లో. 4 7s ఎంత 28. ఇక్కడ 7/7 వేసుకోవాలి. నెక్స్ట్ 7 4s 28, 2 4s 28, 4 7s 28. ఇప్పుడు న్యూమినేటర్స్ని ఇంటూ చేద్దాం. 3 4s 12 మైనస్ సింబల్ పెట్టుకోవాలి. 14 3s 42 మైనస్ సింబల్ పెట్టుకోవాలి. 7 3s 21 మైనస్ సింబల్ యూజ్ చేసుకోవాలి. మైనస్ సింబల్లో ఉన్నాయంటే చూద్దాం ఎలా రాయాలో. అసెండింగ్ ఆర్డర్ ఇవన్నిట్లో అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. ఇవన్నిట్లో బిగ్ వాల్యూ ఏంటి 42 కాబట్టి అదే స్మాల్ వాల్యూ అవుతుంది. 42కి ఫ్రాక్షన్ ఏంటి -3/2. మనం 42/28 రాయకూడదు, ఈ వాల్యూని రాసుకోవాలి. నెక్స్ట్ ఇంకా దీనికన్నా ఇంకొంచెం చిన్న వాల్యూ ఏంటి -21/28. అంటే ఇది కొంచెం చిన్నది. అన్నిట్లో పెద్దది ఏంటి -3/7. ఓకే, ఇంకా ఈ చాప్టర్ ఈ ఎక్సర్సైజ్ ఇక్కడితో క్లోజ్ అయిపోయింది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు ఫస్ట్ కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఫస్ట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఈ వీడియో కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.